హాయ్ నమస్తే హలో అవర్ ఛానల్ విజయలక్ష్మి భవానీ మాటూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నేను నిన్నటి మహాభారతం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈరోజు మళ్ళీ మాట్లాడుకుందాం. ఏంటంటే విషయము, ఆ మత్స్యగంధిని వాసన చూసి ఈ రాజు తనని ఇష్టపడి ఏం చేశాడు అంటే, మా తండ్రి దశరథి దగ్గరికి వెళ్ళి నన్ను అడగాలండి, అప్పుడు నేను చేసుకుంటాను, లేదంటే నేను చేసుకోలేను, నా తండ్రి పరువు తీయలేను, మహారాజా నీ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తా అంటే నేను ఒప్పుకుంటాను, కానీ నా తండ్రి మాట కావాలని తను అంటది. అన్న తర్వాత తన దశరథి దగ్గరికి ఈ రాజు సైనికులను తీసుకొని వెళ్ళిపోయి దశరథి మహారాజా మీ అమ్మాయిని నేను ప్రేమించాను, ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అంటే ఆ దశరథి అంటాడు కదా, నా బిడ్డను ఇస్తాను మహారాజా, శంతన మహారాజాను వచ్చి పెళ్లి చేసుకుంటా అంటాను, కానీ నా బిడ్డ కొడుకులు మాత్రమే రాజ్య పట్టాభిషేకానికి అధికారులు కావాలి, లేదు వేరే వాళ్ళంటే నేను ఒప్పుకోను అంటారు. వాళ్ళు ఒప్పుకోను అన్న తర్వాత అప్పుడు మేము ఆలోచిస్తామంటారు. అట్లా భీష్ముడు ఉన్నాడు, నా కొడుకు దేవవ్రతుడు. భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత భీష్ముడు పేరు వచ్చింది. దేవవ్రతుడు నా కొడుకు ఉన్నాడు, దేవవ్రతుడే పట్టాభిషేకానికి అర్హుడైతాడు, నాకు పెళ్లి లేకపోయినా సరే కానీ నేను చేసుకోను తను వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు? చంతన మహారాజు వెళ్ళిపోయి దిగులుగా ఉంటే అప్పుడు భీష్ముడు ఒక ఫైట్ చేయాల్సిన అవసరం వస్తుంది. భీష్ముడు తండ్రితో ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు భీష్ముడు విలువిద్య నేర్చుకొని పరశురామ ప్రభు దగ్గర విలువిద్య నేర్చుకొని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇతను భారం వేస్తాడు వేటాడడానికి. ఇతని కంటే ముందు పులికి చంతన మహారాజు బాణం వేస్తాడు. చంతన మహారాజు బాణం కంటే ముందు తనే ఇస్తాడు బాణం. ఎవరు? భీష్ముడు. అరే నాకు పోటీపడి బాణం వేసే వాళ్ళు ఎవరు, ఇంత యువతులు ఎవరున్నారు ఇక్కడ అనేసి ఇతను ఆలోచించసాగిన తర్వాత ఇద్దరు కలిసి నువ్వెంత నేనెంత ఫైటింగ్ చేసుకుంటారు. ఫస్ట్ ఫైటింగ్తో టచ్ అప్ అవుతారు వాళ్ళిద్దరు. ఫైటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఫైటింగ్ అయిన తర్వాత ఇతను గంగ ప్రవాహాన్ని ఆపుతాడు, గంగకు బాణం ఇస్తాడు. అరే గంగాదేవి ప్రవాహం ఎవ్వరు బాణం వేసినా ఆగదు, ఎవరితను అని చంతన మహారాజుకు ఆలోచనలో పడినప్పుడు గంగాదేవి వస్తుంది. కలశం పట్టుకొని ఆహా మహారాజా ఎవరు అనుకుంటున్నావు, మన పుత్రుడు కదా దేవవ్రతుడు, నేను ఇక్కడ విలువిద్యలని నేర్పించాను పరశురామ ప్రభువు వాళ్ళ దగ్గర, మన పుత్రుడు అన్న తర్వాత సరే దేవి నా పుత్రుడికి రాజపట్టాభిషేకం చేస్తాను నేను అని ఇద్దరు కలుసుకొని కొడుకుని తనకు అప్పచెప్పి అమ్మ వెళ్ళిపోద్ది. ఎవరి? గంగాదేవి. తన ఉండు మహారాణి అంటాడు. తను అంటే ఎట్లండి, ప్రతి నగరానికి నువ్వు ఆ రోజు నిన్న ఆ బస్సులను గంగలో పడేయకుంటే నేను నా గుండెలో ఉండేదానివి, నా రాజ్యానికి రానివై పట్టాభిషేకంతో ఉండి అన్ని చేసుకున్నదాన్ని ఇలా చేయడం వల్ల వెళ్ళిపోయి ఉన్న తప్పైపోయిందని చంతన మహారాజు వేడుకుంటాడు. మహారాజా మీరు బాధపడకండి, ప్రవహించే నది కదా, నేను నదిని జీవనదిని కదా, నేను ప్రవహించే నది ఏ ఊరిలో నుంచి ఎక్కడెక్కడ భూప్రవాహంలో ప్రవహిస్తానో ఆ ప్రతి ఒక్క నగరానికి నేను మహారాణిని, నీ ఒక్క నగరానికి కాకపోతే నేను అన్నింటికి మహారాణిని అని ఈ భీష్ముడు నచ్చజెప్పి మాత కర్తవ్యం దైవంతో సమానం కదా, గంగా అయినా భగీరథి అయినా గంగా యమున సరస్వతి నదులు మనుషులు కర్తవ్యం ఎవరిదైనా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆ మత్స్యగంధి సువాసన ఆమె కలయిక ఆమె లేకుండా ఉండలేకపోతున్నాడు అన్నమాట. ఆ మత్స్యగంధి లేకుండా తను ఉండలేకపోయేంత స్థితికి వచ్చాడు. ప్రేమ అంటే అది వయసుతో సంబంధం ఉండదు. ఇక అలా వచ్చేసరికి ఈ తండ్రి చింతను గమనిస్తాడు. ఎవరు? ఈ దేవవ్రతుడు. అప్పటిదాకా దేవవ్రతుడే భీష్ముడి పేరు, ఇప్పుడు భీష్ముడి పేరు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి భీష్ముడు అయిపోద్ది. అయితే ఈ దేవవ్రతుడు వెళ్ళి గమనిస్తాడు, వాళ్ళని అడుగుతాడు, ఏమైంది నాన్నకి, ఏమైంది, మా తండ్రి ఎందుకు ఇంత దిగులుకున్నాడు, మా తండ్రి దిగులుకు కారణం ఏమిటి అని అడిగేసరికి భటులు ఉంటారు కదా, సేనాది రాజులు కదా, హస్తినాపురం మహారాజు హస్తినాపురం సంపద ఏంటంటే కుబేరుని కంటే ఎక్కువ సంపద ఉన్న రాజ్యం అది. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి చెప్తారు, చిటికేస్తే ఇట్లంట సేవకులు వస్తారు. అప్పుడు సేవకులను పిలిచేసరికి మహారాజా ఇలా జరిగింది, చంతన మహారాజా ఇలాంటి సంగతులు జరిగినాయి కాబట్టి ఇక్కడ నాన్న ప్రేమలో పడ్డాడు పలానా సత్యవతి అనేసరికి ఇతను భీష్ముడు దేవవ్రతుడు వెళ్ళి సత్యవతి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మ మీరు పెళ్లి చేసుకోండి మా నాన్న చింతకు నేను బాధపడుతున్నాను, మా నాన్న అలా చూడలేను, ఇన్ని రోజులు నేను పుట్టినప్పటి నుంచి విలువిద్య నేర్చుకోవడానికి నేను తల్లి దగ్గర ఉన్నాను,
నా తండ్రి రుణం తీర్చుకోవాలి అంటే మీరు తనని పెళ్లి చేసుకోవాలి. మీరు చేసుకోనమ్మా అంటే నేను చేసుకోను, నీకోసం నేను చేసుకోలేను దేవవ్రత. నా పిల్లలు మాత్రమే రాజ్యాన్ని, హస్తినాపుర సంపదలు సిరులు అంటే ఇంత గొప్పవి. అలాంటప్పుడు ఆ సిరి సంపదలు నా పుత్రులు మాత్రమే వెళ్ళాలని మా నాన్న ప్రతిజ్ఞ. మా నాన్న అలా చెప్పారు. అలా అయితేనే నేను ఈ తనని పెళ్లి చేసుకుంటాను ఈయన అంటారు. అన్న తర్వాత అమ్మ నేను నీకు మాట ఇస్తున్నాను, ఇటున్న పొద్దు ఆడ పొడిచినా కూడా దిక్కులు పిక్కటిలిన తల క్రిందులైన హర్షద్ వర్గాలన్నీ తల కిందులైన నా ప్రతిజ్ఞను మాత్రం నేను మానను. దేవతల సాక్షిగా మా తల్లి గంగాదేవి సాక్షిగా నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మాత్రం రాజ్యానికి సేవకుడిలా ఉంటాను తప్ప రాజును కాను. అప్పుడు నీ పిల్లలు మాత్రమే రాజ్యాధికారానికి కావాలి. నేను చేస్తున్నాను, నా మాట విని మా తండ్రిని పెళ్లి చేసుకోమంటాను. ఈ భీష్మ ప్రతిజ్ఞ చేసి అప్పుడు భీష్ముడు అయ్యాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసి సత్యవతిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాడు తండ్రికి. చేసి ఈ తతంగం అంతా వాళ్ళ తండ్రికి తెలియదు, చింతన మహారాజుకు తెలియక నాకెందుకు పెళ్లి చేసావు నాయన, నువ్వు యువకుడివి, 25 సంవత్సరాల యువకుడివి, అప్పుడు నీకే నేను పెళ్లి చేద్దాం అనుకుంటే, నువ్వు రాజభారం నీ చేతిలో పెట్టి నేను హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే నాకెందుకు ఇట్లా చేసావు దేవవ్రత అని చాలా చింతించుతూ చాలా ఏడ్చి ఒక వరం ఇస్తాడు. కొడుక నీకు ఒక వరం ఇస్తున్నాను. ఏం వరం అంటే మరణం, నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే నీకు మరణం వస్తుంది, లేదంటే ఈ సృష్టిలో మరణం అనేది నీకు రానే రాదు అని ఆ భీష్ముడికి తన తండ్రి వరం ఇచ్చాడు. వరం ఇస్తే అప్పుడు అట్లాంటి వరాన్ని కోరుకున్నాడు అన్నమాట. అప్పుడు ఆ వరాన్ని తండ్రి ఇచ్చిన తర్వాత ఈ హస్తినాపురానికి మహారాజుకు ఎవరు, తన భీష్ముడు సేవకుడు మాత్రమే. అప్పుడు భీష్మ ప్రతిజ్ఞ పూనిన తర్వాత ఆ పడుచు కొడుకేమో వాళ్ళకు దాసీరికం చేసుకుంటూ ఉండాలి. ఈ చింతన మహారాజును సత్యవతి సంసార జీవితాన్ని గడిపి వీళ్ళు పిల్లల్ని కన్నారు. ఎంతమంది పిల్లలు పుట్టారు? వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలు పుడితే చిత్రంగదుడు ఒకరు, విచిత్ర వీర్యుడు. చిత్రంగద మహారాజు పెద్ద ఆయన, సత్యవతి చింతన మహారాజు కొడుకు. విచిత్ర వీర్యుడు చిన్న ఆయన. అయితే ఇక్కడి స్టోరీ అర్థమైంది కదండి. విచిత్ర వీర్యుడు అయితే ఈ విచిత్ర వీర్యుడు ఇత మద్యాన్ని సేవించడం, మందు తాగడం ఇటు అయిపోయింది. విచిత్ర వీర్యుడు మద్యం తాగుడు, మందు తాగుడు ఎన్ని చేసినా కూడా మా అన్నయ్య భీష్ముడు ఉన్నాడు, నేను మిమ్మల్ని, రాజు ఎలా ఉండాలి, తన పిల్లల్ని కన్నబిడ్డల్లా కాపాడుకోవాలి, వాళ్ళ బాధ్యత మరిచేసి తను రాజ్యాలల్లా పంటలు నష్టం చేయడం, స్త్రీలను చెరచడం, అంత చిచ్చోరు పనులు చేయడం, రాజ్యానికి అది నచ్చింది.